ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకి అప్పగించారు. టోర్నీ ముగిసి 3 రోజులైనా భారత్ చేతికి ఇంకా ట్రోఫీ రాలేదు. ట్రోఫీని తనతో తీసుకెళ్లిన నఖ్వీపై ట్రోఫీపై చాలా విమర్శలొచ్చాయి. అంతకుముందు ఆసియా కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మన్, పీసీబీ చైర్మన్, పాకిస్తాన్ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ నుండి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. తానే ట్రోఫీ ఇస్తానని పట్టుబట్టిన నఖ్వీ చివరికి ట్రోఫీ మెడల్స్ తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై పెద్ద వివాదమే రేగింది. ఐసీసీకి ఫిర్యాదు చేయడానికి కూడా బీసీసీఐ రెడీ అయింది. మరోపక్క షాహిద్ అఫ్రిది లాంటి మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఆయన్ని టార్గెట్ చేశారు. పీసీబీ చీఫ్ పదవి పార్ట్ టైం జాబ్ కాదని, మంత్రిగా ఉన్న నఖ్వీ పీసీబీ చీఫ్ పదవిని వదలాలని కోరారు. దీంతో భారత్ ఈ విషయంలో పైచేయి సాధించినట్టయింది. ఫైనల్ జరిగిన 2 రోజుల తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ మంగళవారం నాడు వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నఖ్వీ తీరుపై బీసీసీఐ మండిపడింది. నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య నఖ్వీ ఏషియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకి అప్పగించినట్టు సమాచారం.